బేటా తీసుకో, రోటీ తిను, తీసుకో బేటా. వావ్ మమ్మీ, ఇదిగోని టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను, లంచ్లో తినే సరేనా? వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తాను సరేనా? ఫేవరెట్ పరాటా, ఘీ పరాటా చేసి ఇచ్చావు మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నా కీర్తి కూడా చాలా రోజుల తర్వాత వెళ్తుంది కదా స్కూల్కి. నా బుజ్జికుండా తినే తొందరగా. అయ్యో రోటీ వేడిగా ఉందా అమ్మా? నేను డైరెక్ట్గా స్టవ్ మీద నుంచి తీసుకొచ్చి నీకు వేసాను వేడి వేడిగా. ఆగు, నేను చల్లారిస్తాను. ఇదిగో తిను. మమ్మీ ఎప్పుడు నేను డోరెమోన్ చూడలేను మమ్మీ. బేటా అలా అనకు, నువ్వు స్కూల్ నుంచి వచ్చాక చూసుకో సరేనా? మంచిగా చూసుకో డోరెమోన్. దా బేటా తొందరగా, వ్యాన్ వెళ్ళిపోతుంది మరి. ఏంటి మీరిద్దరు ఇంకా పడుకోలేదా? తొందరగా వేడి వేడి పాలు తాగేసి పడుకోండి తొందరగా, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా మీ. మళ్ళీ ఇద్దరికి ఏంటి స్కూల్ అనగానే మొహం ఇద్దరు మాడిపోయాయి. ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారు కదా బాగా. రేపటి నుంచి స్కూల్ స్టార్టా మమ్మీ? అబ్బా రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయంటారా మళ్ళీ? తీసుకోండి, తొందరగా తాగి పడుకోండి, రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయి. తొందరగా మళ్ళీ రొటీన్ స్టార్ట్ చేసేయండి మీరు. తొందరగా లేవడం, తొందరగా పడుకోవడం, ఓకేనా? ఈ హాలిడేస్లోనే బాగానే ఎంజాయ్ చేసాం, ఇంకా ఉండాల్సిందే హాలిడేస్. మమ్మీ ఒక్క మూవీ ఒక్కటి చూసేసి వస్తా మమ్మీ. 10 minutes చూస్తా టీవీ, అది ఇది ఏం లేదు. తొందరగా ఇట్టిచ్చి రిమోట్. ఒక్క మూవీ చిచ్చి పడుకోండి. ఓ టీవీలు ఇన్ని రోజులు మూవీస్ చూసారు కదా, ఇంకెంత చూస్తారు? మూవీస్ చూసే అవసరం లేదు, పడుకోండి ఇద్దరు. సరే పడుకుంటాం. తొందరగా లేవండి మీరిద్దరు, ఇంకా లేవలేదేంటి? స్కూల్కి టైం అవుతుంది కదా. మమ్మీ ఒక 5 minutes పడుకుంటాం మమ్మీ, ఇంకా స్కూల్కి టైం ఉందిలే. పిల్లలు వినేలా లేరు. ఎవరైతే లేట్గా లేస్తారో వాళ్ళు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని రావాలి. అయితే నేను తొందరగా లేవాలి. తొందరగా వెళ్ళు. ఇలా చెప్తే కానీ వినదు. స్కూల్ డ్రెస్ తీసుకొని రా మమ్మీ, నేను స్నానానికి వెళ్తున్నాను, తొందరగా వెళ్ళు. ఇదిగో నీ తీసుకో, నీ స్కూల్ యూనిఫామ్. వీళ్ళైతే ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో పనులు చేయడం, మొత్తం నేనే చేయాలి. ఎప్పుడు పెద్దగా అవుతారో ఏంటో. తీసుకో తొందరగా. చూసావా, ఇవన్నీ నేను కొత్తగా తెచ్చుకున్నాను. కొత్త పౌచ్, కొత్త పెన్సిల్స్ ఇన్ని ఉన్నాయి మమ్మీ. ఇప్పుడు ఇవన్నీ నేను చక్కగా పెట్టుకుంటాను, బ్యాగ్లో అన్ని నీట్గా పెట్టుకుంటాను మమ్మీ. రేపటి నుంచి స్కూల్ ఉంది కదా, సో అందుకే మనం మంచిగా నీట్గా పెట్టుకోవాలి. నేనైతే మొత్తం హోంవర్క్ కూడా చేసేసాను మమ్మీ, హాలిడే హోంవర్క్. నా ఫ్రెండ్ నిత్య ఉంది కదా, ఆమె అసలు హోంవర్కే చేయలేదంట, నేనైతే హోంవర్క్ కూడా చేసేసాను. ఇప్పుడైతే టీచర్స్ చాలా హ్యాపీగా అప్రిషియేట్ చేస్తారు నన్ను. మమ్మీ చూడు, ఈసారి టాప్ చేస్తాను, టాపర్ నేనే అవుతాను ఈసారి మా క్లాస్లో. ఇలానే చేస్తారులే కొత్తలో, మొత్తం బ్యాగ్స్లో పెట్టుకోవడం, నీట్గా పెట్టుకోవడం, అన్నీ క్లీన్గా పెట్టుకుంటారు, బుక్స్ అన్నీ. తెలుసులే నాకు, నువ్వు కొత్తలో ఇలానే చేస్తావు మొత్తం, తర్వాత కూడా ఇలానే పెట్టుకోవాలి. అవును మమ్మీ, నేను ఎప్పుడు ఇలానే నీట్గా పెట్టుకుంటాను బ్యాగ్, మళ్ళీ టాప్ కూడా చేస్తాను చూడు. అవును, నువ్వు ఇలానే ఉన్నావనుకో, జాగ్రత్తగా మంచిగా చదువుకుంటూ నీట్గా బుక్స్ పెట్టుకుంటూ బాగా చదువుకున్నావనుకో, నువ్వు టాప్ చేస్తావు నిజంగానే. చూసుకో. మ్యూజికర్స్ టింగ్ టింగ్ టింగ్. మమ్మీ కొత్త స్టిక్కర్స్ కొనిచ్చింది. హాయ్ దీపిక. హాయ్ రాధిక.
ఏం చేస్తున్నావు? నేను కదా రేపటి నుంచి స్కూల్ ఉంది కదా, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. అన్ని స్టిక్కర్స్ అప్లై చేయాలి కదా, మళ్ళీ బుక్స్ నాకు వెళ్ళిపోతాయి, దొంగతనం చేస్తారు, అందుకే నేమ్స్ రాస్తా అనమాట. అవునా, నేనైతే 10 days తర్వాత వస్తాను స్కూల్ కి, ఇప్పుడే ఎవ్వరు రారు కదా. అవును, మళ్ళీ ఏం చేస్తావు అప్పటి వరకు? నేనైతే షాపింగ్ చేస్తా అప్పటి వరకు. ఏ షాపింగ్? మీ ఇంట్లో పెళ్ళి ఉందా? ఏ పెళ్లి కాదు, బుక్స్ కొంటాను, కొత్త పౌచ్, కొత్త బ్యాగ్, కొత్త వాటర్ బాటిల్, అన్ని కొత్తవి కొంటాను ఇప్పుడు. అవునా, పాతవి యూస్ చేయవా లాస్ట్ ఇయర్వి? లాస్ట్ ఇయర్ నేను ఏమి యూస్ చేయను, మా చెల్లికి ఇచ్చేస్తాను. నేనైతే కొత్తవి యూస్ చేస్తాను ఇప్పుడు. నువ్వు కొనుక్కున్నావా కొత్తవి? నీదే బాగుంది రాధిక, నేను కూడా కొనుక్కుంటానులే. ఈ మధ్య బాగుంది. నాకైతే ఎప్పుడు చూసినా ప్రతిసారి పాతవే యూజ్ చేయాలి. ఇవే అన్ని నేను 5 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఈమెకైతే ప్రతిసారి న్యూ కొనుక్కొని వస్తుంది. ఏమైంది దీపిక? ఏం లేదు రాధిక. ఓకే బాయ్, నేను తర్వాత కలుస్తాను నీకు. సరే బాయ్ బాయ్. ఏమైంది? మమ్మీ నాకు కొత్త బ్యాగ్ కొని. మమ్మీ బ్యాగ్ చూడంత పాతగా అయిపోయింది. ఏమైంది? ఆ బ్యాగ్ కి ముళ్ళులు ఉన్నాయి ఏంటి? ఎంత మెరిసిపోతుంది. ముళ్ళులు ఏంటో కానీ అస్సలు బాగాలేదు మమ్మీ. మమ్మీ ఇదే బ్యాగ్ పోతుంది చక్కగా. 5 ఏళ్ల క్రితం నీకు కొనిచ్చి ఇచ్చా కదా నేను. అబ్బా ఎంత బాగుంది. ఎందుకు పాత బ్యాగ్ నేను ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను తెలుసా. నాకు కొత్తది కొని నాకేం తెలియదు. తీసుకెళ్ళు, ఏం కాదు, అదే బాగుంది బ్యాగ్. ఎంత ఫీజులు కడుతున్నాం నీకేం తెలుసు? మొత్తం ఎగ్జామ్ ఫీజెస్ అని, యాన్యువల్ ఫీజ్ అని, మళ్ళీ యాన్యువల్ డే అని, రిపబ్లిక్ డే అని, ఇండిపెండెన్స్ డే అని, ఎన్ని ఫీజులు. అబ్బాబ్బాబ్బా, ఫేర్వెల్స్ అని, ఫ్రెషర్స్ అని, ఏమేమో తీసుకెళ్తూ ఉంటాడు డబ్బులు అన్ని తీసుకెళ్ళి. మేము ఎంత కష్టపడుతున్నాం నీకేం తెలుసు? అసలు నీకైనా మేలు, మంచి బ్యాగ్ కొనిచ్చి ఇచ్చాం. మేము స్కూల్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుండే తెలుసా? ఈ బట్టలు ఉంటాయి కదా, బట్టలతో బ్యాగ్ చేసి అది తీసుకెళ్తుండే మేము. మొత్తం నర్సరీ నుంచి 10th వరకు అది ఒకటే బ్యాగ్ యూజ్ చేసాం తెలుసా. తీసుకెళ్ళి అదే బ్యాగ్. ప్లీజ్ మమ్మీ, నా బుజ్జి బంగారు కొండ కదా, ప్లీజ్. సరే ఈసారి కొనియకు, నెక్స్ట్ ఇయర్ అయితే కొనియు పక్కా, సరేనా? సరేలే, నెక్స్ట్ ఇయర్ కొనిస్తాను కొత్త బ్యాగ్. ఈ ఇయర్ మాత్రం అదే యూజ్ చేసుకో. అలా ఇంకా సరే. ఏమైందమ్మా? అయ్యో, ఇటు బ్యాగ్. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ, టీచర్స్ నా హోల్డే హోంవర్క్ చెక్ చేయలేదు మమ్మీ. నేను ఎంతో కష్టపడి నేను నైట్ పడుకోకుండా చేశాను మమ్మీ మొత్తం హోంవర్క్. ఏంటి, టీచర్స్ ని హోంవర్క్ చెక్ చేయలేదా? ఈ టీచర్స్ అయితే ఇంతే, ఎప్పుడు చూసినా ఇలానే చేస్తారు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. పిల్లలకి ఏదో ఒకటి చెప్పి ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు హోంవర్క్ మొత్తం చేసావా బేటా? అయ్యో, ఆగు ఉండు, నేను టీచర్స్కి వచ్చి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా ఉండు టీచర్స్ మీద. వద్దు మమ్మీ, టీచర్స్కి ఏం చెప్పకు. స్కూల్కి వచ్చి మళ్ళీ ఆ టీచర్స్ అందరూ మళ్ళీ నాకే మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారు. వద్దు మమ్మీ. వద్దా? ఇదిగో చూడు, నీ ఫ్రెండ్ నిత్య ఫోన్ వస్తుంది, తీసుకో. నిత్య ఫోన్ చేసిందా? హలో నిత్య, మాట్లాడుతుండు, నేను వస్తాను. హలో నిత్య, చెప్పు. హాయ్ దీపిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిత్య, నేను హోంవర్క్ చేస్తే టీచర్స్ చెక్ చేయలేదు. హాలిడే హోంవర్క్స్ ఇచ్చారు కదా, నిన్న నైట్ నేను పడుకోకుండా చేశాను. అయ్యో పిచ్చి దీపిక, ఎందుకు చేసావు? అసలు వాళ్ళు చెక్ చేయరు. నేను అందుకే హోంవర్కే చేయలేదు. ఇంకా నేను స్కూల్కి కూడా ఒక 5 days తర్వాత వస్తాను, ఇప్పుడే రాను. నువ్వు ఎందుకు వెళ్ళావు? సర్లే, ఏడవకు. అరే రే రే బేటా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? నిత్యతో మాట్లాడావు కదా. ఏంటి? మమ్మీ, నిత్య కూడా హోంవర్క్ చేయలేదంట, నేనే చేశాను. నిత్య హోంవర్క్ చేయలేదా? దానికి బాగా బ్రెయిన్ ఉందే, నీకే లేదు. ఇప్పుడు ఏడవకు. సరే ఆగు, నీకోసం నేను పాయసం చేసుకొని వస్తానులే, ఏడవడం ఆపు. నీ ఫేవరెట్ కదా పాయసం, ఆగు. సరే మమ్మీ, పాయసం తీసుకొని రా. తీసుకోండి పెట్ట, తీసుకోండి.
మ్యాంగోస్ తినండి బాగా. మ్యాంగోస్ అయివు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఇప్పుడు సమ్మర్స్ లో అయితే మ్యాంగోస్ తినడం అంటే చాలా బాగుంటుంది. రేపటి నుంచి లంచ్ లో ఏం చేయాలి బాక్స్ లోకి? మమ్మీ నువ్వేం ప్రిపేర్ చేయి అంటే పాస్తా ప్రిపేర్ చేయి మమ్మీ. పక్కింటి ఆంటీ ఉంది కదా శ్రావణి ఆంటీ, ఆమె పాస్తా చాలా బాగా చేస్తుంది మమ్మీ. నువ్వు ఆంటీ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. నువ్వు అసలు ఏం బాగా వంట చేయవు. నా మాట విని పాస్తా ఏం చేస్తావు? టేస్ట్ బిర్యానీ చేయి మమ్మీ. సూపర్గా తినొచ్చు మనం. హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ కదా. పాస్తా ఏం చేస్తావు? ఊరిక నువ్వు బిర్యానీ చేయి మమ్మీ. అవునులే, మీ మమ్మీకి ఏం వండడం రాదు. నువ్వు పక్కింటి ఇంట్లోనే వెళ్ళు, పక్కింటి ఆంటీ ఇంట్లోనే వెళ్ళి కూర్చొని తిను. ఆ ఆంటీ బాగా చేస్తుంది మమ్మీ పాస్తా. మీ డాడీ హోటల్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాడులే. నేనేం చెప్తే అది చేసి ఇవ్వడానికి. నేను షెఫ్ని, అందులో అన్ని చేసి పెడతాను. లేదు మమ్మీ, నువ్వే బాగా చేస్తావు. నువ్వే ప్రతి వంట సూపర్గా చేస్తావు. అసలు శ్రావణి ఆంటీకి ఏం రాదు. నువ్వే చెయ్యు. అసలు మీ ఇద్దరికి అడిగి తప్పు చేశాను నేను. అసలు నాకేది ఇష్టం అదే చేసి పెడతాను. అదే తినండి నోరు మూసుకొని. సరేలే మమ్మీ, నీ ఇష్టం వచ్చింది చేసుకో. అయ్యో, నీ వల్ల ఇప్పుడు మమ్మీ పాస్తా చేయదు, బిర్యానీ కూడా చేయదు. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా అనిపించిందో. అని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని హైప్ కూడా చేయండి.